ప్రతి ఒక్కరికి ఉండేది 24 గంటల సమయమే. అయితే ఆ 24 గంటల సమయాన్నే సద్వినియోగపరుచుకొని ఎంతోమంది సక్సెస్ బాటన పట్టారు. టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంటు మనిషి జీవితంలో. టైం మేనేజ్మెంట్ అండ్ ప్రొడక్టివిటీ స్కిల్స్ ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా ప్రొడక్టివ్ మార్నింగ్ రొటీన్ను చూపించబోతున్నానండి. అలాగే ఒక మంచి రెసిపీని కూడా షేర్ చేయబోతున్నానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనము పొద్దున్న ఎంత యాక్టివ్గా నిద్రలేస్తే ఆ రోజంతా అంతే యాక్టివ్గా గడిచిపోతుంది. అలా అని బారెడు పొద్దెక్కేదాకా మనం కలలు కనుకుంటూ పడుకుంటే మన కలలు ఎప్పటికీ కలగానే మిగిలిపోతుంది. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్. త్వరగా పడుకోవాలి, త్వరగా నిద్ర లేవాలి. ఈ పదం మనకి చిన్నప్పటి నుంచే మన స్కూల్లో నేర్పిస్తారు. అయితే ఇది చిన్నప్పటికే పరిమితం కాదండి, మన జీవితాంతం మనకి ఎంతో ఉపయోగపడే మాట. ఆ మాట మనము ఏదైనా ప్రొడక్టివ్గా చెయ్యాలి అనుకుంటే బారెడు పొద్దెక్కేదాకా పడుకుంటామంటే ఆ పని ఎప్పటికీ అవ్వదండి. మనం త్వరగా లేస్తేనే మనం మన రోజుని చక్కగా ప్లాన్ చేసుకోగలము. మన డైలీ రొటీన్ను యాక్టివ్గా ఉంచేందుకు, ప్రొడక్టివ్గా ఉంచేందుకు మనం డైలీ చేసే పనులు మనకెంతో ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మనము ముందు చెప్పినట్టు వేకువజామున నిద్ర లేవాలి. రాత్రి త్వరగా పడుకొని వేకువజామున నిద్ర లేవడం ఎంతో మంచి అలవాటు. ఈ విధంగా చేయడం వలన మన ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. మనకి ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలన్నా దేనికైనా కూడా సమయం కుదురుతుంది, సమయం దొరుకుతుంది. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం వలన ఆరోగ్యవంతుడిగా ఉండటమే కాకుండా ధనవంతుడిగా, జ్ఞానవంతుడిగా కూడా మారుస్తుంది. వేకువజామునే లేవటం కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ అలవాటు చేసుకుంటే అది మన మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవటం వలన మనకి చాలా టైం కలిసి వస్తుంది రోజులో. ఇది ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచే వాళ్ళకి అనుభవపూర్వకంగానే ఉంటుంది. మనం ఏ రోజైతే లేటుగా లేస్తామో ఆ రోజు సగం డే పోతుంది. కావాలంటే చూడండి, మనము 6 గంటలకు లేవాలనుకున్న వాళ్ళము 8 గంటలకు నిద్ర లేస్తే ఆ రోజులో 2 గంటలు పోయేటట్టే కదా. అలా అయితే మన గోల్ని మనం ఎప్పటికీ చేరుకోలేము. మనం పెద్ద పెద్ద పనులు చేసేకపోయినా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మన ముందున్న పెద్ద సవాల్ ఈ రోజుల్లో. దానికోసమైనా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేస్తేనే మనం ఎక్సర్సైజ్ చేయాలనుకున్నా, మన డైలీ రొటీన్ని హెల్తీగా స్టార్ట్ చేయాలన్నా కుదురుతుంది. నేనైతే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి చక్కగా ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని తర్వాత ఇలాగా ఇండోర్ ప్లాంట్స్ కొన్ని మామూలుగా పెట్టానండి బయట. వాటికైతే నీళ్ళు పోస్తూ వాటిని గ్రోత్ని చూసుకుంటూ అలా కాసేపు ఎంజాయ్ చేస్తానన్నమాట. నాకు చాలా ఇష్టము. అలా ఇంటి ముందు చిన్న విఘ్నేశ్వరుడిని పెట్టుకొని స్నానం చేసిన తర్వాత అలా పువ్వులతో అలంకరించుకుంటాను. ఇది కూడా నాకు చాలా ఇష్టమైన పని అనమాట. అయితే ఈ పని చెయ్యాలి, ఇది చేస్తే పుణ్యం వచ్చేస్తుందని మాత్రం నేను చేయట్లేదండి, నాకు ఇష్టం అంతే. ఆ తర్వాత ఆధ్యాత్మికత కూడా మన ప్రొడక్టివిటీని చాలా పెంచుతుంది. మన మానసిక స్థితి బాగుపడాలంటే మనము ఆధ్యాత్మిక దిశగా కూడా కొంచెం అడుగులు వేయాల్సి ఉంటుంది. అయితే ఈరోజు సోమవారం కదండి, ఇలా మా వారు స్నానం చేశారు. ఆయన చేత ఈరోజు లింగాభిషేకం అయితే చేయిస్తున్నాను. ఇది కూడా చాలా ఆనందం అనిపిస్తుందండి. మగవాళ్ళు ఎప్పుడు ఆదరాబాదరాగా హర్రీబరీగా ఉంటారు పాపం. వాళ్ళకు కూడా కాసేపు ఇందులో భాగస్వామ్యం చేస్తే ప్రశాంతంగా ఉంటారో అని అనిపిస్తుంది. మనకు చేతనైతే కనుక వాళ్ళని కూడా ఇందులో పార్టిసిపేట్ చేయిస్తే వాళ్ళ మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉందంటే ఆ రోజంతా మనకి చాలా యాక్టివ్గా, ఆనందంగా గడిచిపోతుంది. ఆయన చేత్తో అభిషేకం అలా చేయించి తర్వాత నేను ఇక శివయ్యకి ఇలా అలంకరించుకొని చక్కగా పూజ చేసుకున్నాను. పూజ కూడా మన మానసిక ఆరోగ్యం మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది, మన మనసు పాజిటివ్గా అనిపిస్తుంది. తద్వారా మనకి ఎంతో శక్తి వస్తుంది. మానసికమైన శక్తి కూడా చాలా అవసరమండి మనిషికి. మానసికమైన శక్తి ఉంటేనే శారీరకంగా శక్తివంతుడవుతాడు మనిషి ఎప్పుడైనా. నాకైతే చక్కగా ఇలా పూజ చేసుకోవడం చాలా ఇష్టం. తద్వారా నాకు చాలా మెంటల్ పీస్ అయితే ఉంటుంది. భగవంతుడు అంటేనే మనకి భరోసా. మీ ఇష్ట దైవాన్ని చక్కగా మనసారా కొలుచుకోండి. పూజ కూడా మన ప్రొడక్టివ్ డేలో ఒక భాగమే.
ఇంకా ఎర్లీ మార్నింగ్ పూజ కూడా అయిన తర్వాత నేనైతే స్నానం చేసిన తర్వాతే ఎక్సర్సైజ్ యోగా అలాంటివి స్టార్ట్ చేస్తానండి. యోగా మన ప్రొడక్టివ్ డేకి చాలా అవసరం. యోగా ఆర్ వాకింగ్, ధ్యానం ఏదైనా మీకు ఏది అలవాటు ఉంటే అది చేసుకోవచ్చు. వ్యాయామం అనేది కేవలం శరీరంకే కాదండి, మానసికంగా కూడా ఎన్నో లాభాలు చేకూరుస్తుంది. ఏకాగ్రత, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఉదయాన్నే లేచాక వ్యాయామం చేయడం వల్ల రోజంతా చురుగ్గా ఉంటాము. పడుకొని లేచిన తర్వాత తప్పకుండా మనకి ఏవైనా చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ చేసి తప్పకుండా వ్యాయామం అయితే చేయాలి. ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది యోగా ద్వారా. అయితే నేను ఇలా డైలీ యోగాసనాలు అయితే వేస్తానండి. మీకు కొన్ని కొన్ని మాత్రమే చూపించాను. ఇలా స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు అయితే నేను ఎక్కువగా చేస్తాను. అన్నీ చూపిస్తే మాకు చాలా టైం అయిపోతుంది, ఇంకా వీడియో ఇంక మిగతా ఏం పెట్టలేను. అందుకని కొన్ని క్లిప్పింగ్స్ మాత్రం యాడ్ చేశానండి. నా డైలీ రొటీన్లో యోగా తప్పకుండా ఉంటుంది. అసలు మార్నింగ్ పూజ, యోగా ఇలాంటివి మనల్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదండి. ఇది నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. తర్వాత బ్రేక్ఫాస్ట్. మంచి పోషకాహారం కలిగిన బ్రేక్ఫాస్ట్ మనం తీసుకుంటే శరీరంకి మంచి ఇంధనంగా ఉపయోగపడుతుంది. కొంతమంది అయితే టిఫిన్ చేయకుండా టిఫిన్ని స్కిప్ చేస్తారండి. అది చాలా తప్పు. మనం మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం ద్వారా మన మెదడు కూడా కరెక్ట్గా పనిచేస్తుంది. అయితే టిఫిను నేను చూపించాను కదా ఇదే అని కాదండి, ఏదైనా హెల్తీ బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ, దోశ, చపాతీ, మీకు ఏది నచ్చితే అదే అయితే మాత్రం తప్పకుండా మంచి ఆహారం అయితే తీసుకోవాలండి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ మాత్రం ఎవరు స్కిప్ చేయకండి. దాని ద్వారా కూడా స్కిప్ చేయడం వలన కూడా చాలా అనర్థాలు ఉన్నాయండి. అది ఒక రోజులో తెలియదు, రాను రాను తెలుస్తుంది. తెలిసినప్పటికీ మనం ఇంకేమీ చేయలేమన్నమాట. ఇక బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నేను లంచ్లోకి ఇలా మొన్న మా చుట్టాల ఇంటికి వెళ్ళానండి. వాళ్ళు నాకు ఈ కూర చేసి పెట్టారు, నాకు నచ్చింది, అడిగాను, వాళ్ళు చెప్పారనమాట. అలాగే చేస్తున్నాను. దానికోసం అయితే వంకాయల్ని ముందుగా అలా కడిగేసి చక్రాల్లా కట్ చేసుకున్నాను. చక్రాల్లాగే అవసరం లేదండి, నాకు తర్వాత అర్థమైంది. మనం నిలువుగా కూడా కోసుకోవచ్చు. మనం గుత్తి వంకాయ కోస్తాం చూడండి, అలా కూడా కోసుకోవచ్చు. నేనైతే ఇలా కోసానమాట. తర్వాత పెరుగు తీసుకున్నాను. పెరుగులో కొంచెం చిక్కటి పెరుగే తీసుకొని చక్కగా గెలకొట్టేశానండి. మరీ చిక్కగా ఉంటే బాగోదని కొంచెం నీళ్ళు పోసి ఉప్పేసి చక్కగా గిలకొట్టి పక్కన పెట్టాను. ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకొని పళ్ళెంలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, తర్వాత కొంచెం కారము, అంటే మనకి ఆ వంకాయ ముక్కలకి సరిపడా అండి, మనకు అర్థమైపోతుంది కదా, సరిపడా ఉప్పు, కారం, పసుపు, మసాలా పొడి కూడా వేసుకోవాలండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి వేసుకొని చక్కగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ముందుగా పొడులన్నీ కలిపేసేయాలండి. కలిపిన మిశ్రమాన్ని చక్కగా వంకాయ ముక్కలకి అలా పట్టించుకోవాలి. పట్టించుకున్న తర్వాత ఇప్పుడు పట్టించుకున్న వంకాయ ముక్కలను కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పై బాండ్లీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలి. ఇంకా కొంచెం జీలకర్ర నేను ఎక్స్ట్రా వేశానండి టేస్ట్ కోసం. తర్వాత కరివేపాకు వేసి ఈ తాలింపుని మాత్రం పెరుగులో వేసుకోవడానికానండి. ఇది బాగా వేగిన తర్వాత ఈ పోపుని పెరుగులో తిరగమూత వేసుకోవాలి. అలాగా తర్వాత ఈ పెరుగును ఈ పోపు అంతా పెరుగులో కలిసేటట్టు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండ్లీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగానే ఉప్పు, కారం, మసాలా పట్టించుకున్న ఈ వంకాయ ముక్కలు కాగిన ఆయిల్లో వేసుకోవాలి. మరి ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై ఏం అవసరం లేదండి, ఇలా వేసుకుంటే సరిపోతుంది. అలా పక్కన అలా పెట్టుకోవాలి, ఎందుకంటే వంకాయ చాలా త్వరగా మగ్గిపోతుంది, దీనికి ఎక్కువ టైం అవసరం లేదు. అలాగని మరి ముద్దగా అయిపోకుండా చూసుకోవాలండి. ముద్దగా అయిపోకుండా ఉంటుందని నేను ఇలాగ చక్రాల్లాగా కట్ చేశానమాట. లేదనుకుంటే గుత్తి వంకాయలాగా చిన్న వంకాయలు ఉంటాయి చూడండి, నల్ల వంకాయలు అనుకోండి చిన్నవి, అవైతే మాత్రం మనం గుత్తి వంకాయలాగా కూడా కట్ చేసుకోవచ్చు. పెద్ద వంకాయలు అయితే మాత్రం ఇలాగా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకుంటే చెదిరిపోకుండా బాగుంటుంది. ఇలా విడివిడిగా చేసుకుంటే, లేదంటే కూర ముద్ద అయిపోయింది అనుకోండి, ఇంకా కూర షేప్ మారిపోతుంది, కూర అంత టేస్ట్గా అనిపించదు. ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఆ వంకాయ ముక్కలు బాగా వేగిపోయాయి కదండి, ఆ వేగిన వంకాయ ముక్కల్ని ఈ పెరుగులో వేసుకోవాలన్నమాట. అయితే చాలా రుచిగా ఉందండి.
వంకాయ కూరని ఈ రుచిగా ఇంత టేస్టీగా చేసుకోవచ్చు అని మాత్రం నాకు ఇది తిన్న తర్వాతే నాకు తెలిసింది. అందుకనే నేను తప్పకుండా ట్రై చేయాలి మా ఇంట్లో కూడా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో తిన్న తర్వాత ఇంకా మా ఇంట్లో కూడా నేను ట్రై చేశాను. సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్గా కుదిరిందండి. చాలా బాగుంది చూడండి. ఇంకా పెరుగులో ఆ వంకాయ ముక్కలు వేసిన తర్వాత పెరుగంతా ఆ వంకాయ ముక్కలు కొట్టుకొని చాలా రుచిగా ఉంది. అన్నంలో కలుపుకున్నా కూడా చాలా బాగుంది. ఇది రోటీకి కూడా చాలా బాగుంటుందని నాకు అర్థమైంది ఆ రోజు. నేను అన్నంలో కలుపుకొని తిన్నానండి. అసలు వంకాయ కూర ఎంత రుచిగా ఉంటుందా అని అనిపించింది నాకైతే. మీరు కూడా ట్రై చేయండి, ఫీడ్బ్యాక్ని అయితే నాకు ఇవ్వండి. ఎలా ఉందండి వీడియో? ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.